ఆయన సో ఎట్టకేలకు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఎలా ఫీల్ అవుతారు? హరిహర వీరమల్లు గారు వస్తున్నారు అనేది చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ఇంకా నిజం చెప్పాలంటే అంత బిజీ షెడ్యూల్ లో కూడా మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కి నిజంగా దేవుళ్లాగా మేము అనుకుంటున్నాం. నిజంగా నిలువెత్తు దేవుడు మాకు మా ఇంట్లో హెల్ప్ చేస్తూ మాకు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. ఓకే, సో టైటిల్ కార్డ్ ఎలా చూడాలనుకుంటారు మీరు ఇప్పుడు? టైటిల్ కార్డు అది ఎవరు ఎన్ని క్రిటిలైజ్ చేసినా గానీ పొలిటికల్ గా సక్సెస్ అయ్యి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు కదా, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్? అది రెండు రకాలుగా ఉంటది అన్న. జోడు గుర్రాల మీద ప్రయాణం చేసే సత్తా ఒక పవన్ కళ్యాణ్ కే ఉంది. అది ఎంటర్టైన్మెంట్ గా రాజకీయంగా రెండింటిలోని సక్సెస్ఫుల్ మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే ఆ నందమూరి తారక రామ తర్వాత పవన్ కళ్యాణ్ అని చెప్పగలుగుతాం. సో ఫస్ట్ టైం డిఫరెంట్ క్యారెక్టర్ లో వస్తున్నాడు కదా, ఎలా ఫీల్ అవుతుంది? నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. డిఫరెంట్ క్యారెక్టర్ లో డిఫరెంట్ గా వస్తున్నాడు కాబట్టి ఆయన కెరియర్ బిగినింగ్ అని ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు వరకు చాలా ప్రయత్నించాడు. ఇంకా ఆయన న్యూ బిగినింగ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తే వేరే లెవెల్, అది ఎవ్వరు ఆపలేరని నేను అనుకుంటున్నాను. ఓకే, సో థియేటర్ లో బంద్ విషయం ఏమైనా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా? థియేటర్లు బంద్ చేస్తే మన సొంత డబ్బులు పెట్టుకొని మరీ వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఆర్థికంగా నా ఇంట్లోకి నీ ఇంట్లోకి వెళ్ళిపోయే పవన్ కళ్యాణ్ యొక్క మనస్తత్వం. దయచేసి ప్రతి ఒక్కరు ఈ అపోహాలు ఎవ్వరు చేసుకోకండి. అందరూ సినిమాకి వెళ్ళి పవన్ కళ్యాణ్ కి ఆర్థికంగా మనం సహాయపడాలి. అప్పుడే ఆయన ఇంకా రాజకీయంగాని ఆర్థికంగాని బలోపేతం అయితే మన దేవుడు మనకి చల్లగా ఉంటాడని మేము ఫీల్ అవుతాం. ఓకే, సో సబ్జెక్ట్ పరంగా కొంచెం రాజుల కాలంలోకి తీసుకెళ్లారు, కొంచెం ఆగుతూ వచ్చింది, బడ్జెట్ కొంచెం ఎక్కువైందని చెప్పాలి. ఇక్కడ చూస్తే అపోజిషన్ లో కొంచెం ఎక్కువ అపోజిషన్ పెరిగిపోయింది. సో ఈ టైంలో థియేటర్ బిజినెస్ క్రాచ్ చేయగలదంటారు? పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఒక ఆడియో ఫంక్షన్ కి వస్తేనే సూపర్ డూపర్ మూవీ హిట్ అయ్యే రోజులు ఇది. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేస్తున్నారంటే అది ఇంకా మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. పవన్ కళ్యాణ్ గారు ఈసారి హరిహర వీరమల్లు అనేది ఆయన కెరియర్ బిగినింగ్, ఇంకా బిగినింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకెవ్వడు అనేది ఆపలేడు.